కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న? ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే 2014 ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది. అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి, మీ ఆలోచన కూడా సఫలం కావాలంటే కార్యక్షేత్రం అక్కడ, ఇది వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఆయన పక్క నుండి అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు, సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు, ఒక ఆయన అటు చెప్తాడు. నేను అనేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడ్డం, రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. 18 నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం. అది అంటారు చూడదేదో ఆ మాయల పకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టు, అసలు దీన్ని మొత్తం మర్మం ఎక్కడుందంటే పార్లమెంటులో, లోక్సభలో ఉన్నది. ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు, మీరే వారి తరపున రాజ్యసభకు వచ్చిండ్రు, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిర్రి, మేము కూడా వస్తాం. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంటపోదాం, అందరిని కొంటపోయి వాళ్ళని అక్కడిని ఇరికించి బిల్లు పెట్టిపి, స్పెషల్ సెషన్ పెట్టిపి, మా ఓట్లు వేస్తాం, మీకు అండగా నిలబడతాం. తర్వాత మీకు బ్రహ్మాండంగా వాళ్ళు వీళ్ళు పాలాభిషేకం ఏం చేసుడైంది, మీకు మేమే చేస్తాం.